హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను ట్రెండీ టాక్స్. సో ఈరోజు మా వైఫ్ వచ్చేసి బిర్యానీను చికెన్ చేసిందనమాట. సో బిర్యానీ వచ్చేసి మామూలు రైస్తోనే చేసింది. అండ్ చికెన్ వచ్చేసి లెగ్ పీస్, అట్లాగే మామూలు కర్రీ, అట్లాగే ఆనియన్స్, లెమన్ అండ్ బిర్యానీ అనమాట. దాని కాంబినేషన్ స్ప్రైట్ నేను తీసుకొచ్చాను అనమాట. మేము ఎప్పుడు ఇలాగే తింటాము. సో ఇప్పుడు బిర్యానీ ఎలా చేసింది, సో చికెన్ ఏంటి, ఏ ఇంగ్రీడియంట్స్, సో టేస్ట్ ఎలా ఉంది అని అన్నది నేను మా వైఫ్ ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటూ సో ఈ వ్లాగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు మనం బిర్యానీగా నేను మా వైఫ్ అలాగే డ్యూయల్ వీడియో పెట్టి చేసినాం అనమాట. సో ఎలా ఉంది ఏంటని అన్నది ఇప్పుడు మేము టేస్ట్ చేసి చెప్తాము. చాలా బాగుంది. అసలు ఎలా చేసావు? ఇది మామూలు రైసే కదా? సోనా మసూరి రైస్. సోనా మసూరి రైసా? ఓకే. అంటే ఎలా చేసా అంటే మామూలుగా అయితే మనం వైట్ రైస్ చికెన్ అట్లా చేసుకుంటాం మనం యాక్చువల్ అయితే. కానీ మామూలు రైస్ తో అనేది బిర్యానీ అని అన్నది చాలా అది ఎక్కడో రేర్ అట్లా చేయడం. నువ్వేమన్నావు? ఫస్ట్ లో బిర్యానీ రైస్ తీసుకొస్తా అన్నావు. తీసుకొస్తా అంటే నేనేం చెప్పాను, ఎప్పుడు బిర్యానీ రైస్ తింటానే ఉన్నాం కదా, ఇంట్లో ఉన్న రైస్ తో చేస్తే ఎలా ఉంటది అనేది నేను ఇవాళ చేశాను అనమాట. ఓకే, ఎలా ఉంది మరి? చాలా బాగుంది. అంటే యాక్చువల్గా అయితే చాలా మందికి బిర్యానీ అంటేనే బయట ఇది దావత్ ఇలాంటి వాటి మీద తెలుసు చాలా మందికి. కానీ వైట్ రైస్ తో కూడా బిర్యానీ చేయొచ్చు అనేది అంటే చాలా మంది చేస్తారు. అంటే ఇది కొత్తగా అని కాదు, చాలా మంది చేస్తారు. అంటే అది కుదరాలి కూడా టేస్ట్. అంటే మనకి వైట్ రైస్ లాంటి ఫ్లేవర్ రాకుండా బిర్యానీ అని తినే ఫ్లేవర్ కూడా రావాలి కదా. సో అంటే ఏం కలిపి అసలు మామూలుగా చెప్పు అసలు ఒక్కొక్కటి. ఏముంది, మార్నింగ్ నువ్వు మార్కెట్కి వెళ్ళావు కదా, బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తెమ్మని చెప్పాను. ఓకే, అవే వేసి చేశాను. అదే ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే నువ్వు అది చెప్పాలి. నేను తీసుకొస్తాను కానీ నువ్వు ఎలా చేసావు ఏంటి? ఏముంటది, జిఆర్బి నెయ్యి, నెక్స్ట్ ఇదేంటి అదే మామూలుగా బిర్యానీ దినుసులు వేస్తాం కదా, ఏం దినుసులు వేస్తాము, మరాఠీ మొగ్గ. ఫ్రెండ్స్ అసలు చెప్పాలంటే నేను గ్రోసరీస్కి వెళ్ళాను అనమాట. అంటే బిర్యానీ సంబంధించిన దినుసులన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. పేర్లు మాత్రం చాలా వింతగా ఉన్నాయన్నమాట. అది ఏం పేరు నువ్వు చెప్పింది ఇప్పుడు? మరాఠీ మొగ్గ. తర్వాత లవంగాలు, టేస్టింగ్ సాల్ట్, అవును, మళ్ళీ జాపత్రి, జాజికాయ, మళ్ళీ దాల్చిన చెక్క, మళ్ళీ బిర్యానీ లీఫ్ వేసేసి తర్వాత వేసిన తర్వాత కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటోస్ వేసిన తర్వాత అవి కూడా కుక్ అయిన తర్వాత మళ్ళీ అదేంటి కొత్తిమీర పుదీనా వేసేసి అవి కూడా కుక్ అయిన తర్వాత అంటే గ్లాస్ సోనా మసూరి రైస్ కి 2 గ్లాసులు వాటర్ పోసాం అనుకో బాగుంటది. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. పొడి పొడిలాడుతూ వస్తుంది. లేకపోతే కొంచెం ముద్దగా అవుతుంది అనమాట. అది కూడా మనం తెలుసుకొని వాటర్ ఎలా చేసుకోవాలో అలా వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వాటర్ ఎంత పోయాలంటావు? మామూలుగా సోనా మసూరి రైస్ అయితే 1 గ్లాస్ 2 గ్లాసులు నీళ్లు. ఓకే, వేసేసిన తర్వాత అవి కొంచెం అంటే తెరలుగా వస్తుంది కదా, ఆగిన తర్వాత ఇప్పుడు బియ్యం వేసేస్తాం అనమాట. బియ్యం వేసేసి ఇంకా అలా తిప్పుతా ఉంటే అయిపోయింది. లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. నేనైతే అలా చేస్తాను, మరి అందరు ఇంకా ఎలా చేస్తారైతే నాకు తెలియదు. మొత్తం నీకు నచ్చిందా లేదా? చాలా బాగుంది. ఇదిగో ఈ పీసెస్ అయితే మీరు చూస్తే పీసెస్ బాగా ఉడికింది, చాలా మెత్తగా ఉన్నాయి. మెత్తగా అంటే మరీ చిదురుగా కాకుండా మనకి నమిలేటట్టు మంచిగా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంటే చాలా మంది ఏంటంటే ఎక్కువ స్పైసీ తింటారు, మనం అయితే ఎక్కువ స్పైసీ చేసుకోవాలి. మనం ఎక్కువ తినం, బయట అయితే చాలా స్పైసీగా ఉంటది అనమాట. కానీ మాకేంటంటే బయట మనం ఎక్కువ తినాం, ఎందుకంటే బయట మేము తెచ్చుకున్నా కూడా ఎక్కువ స్పైసీ ఎక్కువ ఉంటది అనమాట. సో మా పాప కూడా తిందు, సో అందుకే ఇంక ఇంట్లోనే మా పాప కూడా మన పాప అయితే తిందు స్పైసీ. మేమేంటంటే మేము కొంచెం కారం తగిలితే చాలా అనుకుంటాం, కానీ గొంతులో అంటే మసాలా ఎక్కువ అయితేనే మన గొంతులో మంట వస్తుంది. సో కారం ఏంటంటే నాలుగు మీద ఎక్కువ ఉంటేనే, నాలుగు మండితేనే కారం ఉన్నట్టు. సో అందుకే మేము మసాలా కూడా ఎక్కువ వేసుకోము. సో అండ్ అట్లా చేసుకుంటాం అనమాట.
సో ఈ చికెన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఎలా చేసావు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారని చెప్పేసి అంటే మనం అంటే మాట్లాడుకుంటాం అలా ఏం లేదండి. మనం ఏంటంటే అందరూ ఒక విధంగా చేయరు కదా, ఎవరి పద్ధతి బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ టేస్ట్ అనేది అందరికి ఒక రాగా ఉండదు. అంటే వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కలిపేసి చేస్తా ఉంటారు. ఇప్పుడైతే నేను స్ప్రైట్ తాగుతున్నాను ఎందుకంటే నాకు ఒక్కొక్క ముద్ద తిని ఇది తాగుతూ ఉన్నప్పుడు కొంచెం బాగుంటది నాకు అలా అలవాటు. ఇప్పుడు 2 లీటర్ల స్ప్రైట్ తీసుకొచ్చాడు ఈ రోజు ఏంటంటే ఇంకా మొత్తం తిన్న తర్వాత ఒక 3 గ్లాసులు వేసిపోవాలన్నమాట. మేము ఒక గ్లాస్ తాగడమే ఒక గగనం, మా వారైతే 3 గ్లాసులు లేపేస్తారు. నేనేంటంటే నాకు తింటూ తాగడం అది అలవాటు, మా వైఫ్ ఏంటంటే తినేసిన దాని తర్వాత ఒక గ్లాస్ తాగడం అలవాటు అనమాట. అసలు నేను ఎక్కువ తాగుతా కాబట్టి 3 గ్లాసులు అలా అయిపోతాయి నాది. కానీ ఈరోజు బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. బాగుంది. నేను చేసే బిర్యానీ మా మామయ్య గారికి మా అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం. మా మమ్మీకి వాళ్ళు వచ్చినా కానీ నువ్వే చేయమ్మా అని అంటా ఉంటారు. నేనేంటంటే ఇంకా నాకు అంటే కాలేజ్ లో ఉన్నప్పుడు వంటలైంది రావు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత చిన్నగా అలా టేస్ట్ గా చేయడం నేర్చుకున్నాను అనమాట. అంటే బయట తింటే అంత హెల్దీ కాదు కదా అని ఇంట్లోనే మనకు వచ్చిన వేళ మనం నీట్నెస్ గా చేసుకొని తినడం నాకు ఇంకా. అండ్ ఈరోజు మామిడి చేసిన చికెన్ లెగ్ పీస్ అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం లెగ్ పీస్. నేను చికెన్ తీసుకొచ్చేటప్పుడు లెగ్ పీస్ అయితే కంపల్సరీగా కొట్టిస్తాను. ఇది చాలా బాగుంది, అయితే ముక్కలు అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు పర్లేదు, కాకపోతే మళ్ళీ మరీ అసలు విచిత్రంగా ఉంది. ఇది నాకు ఒక డౌట్ ఏంటంటే చాలా మంది చికెన్ రసం చేసుకుంటారు కదా, బాగా నీళ్ళగా చేసుకుంటారు కదా. అంటే నువ్వు నీళ్ళగా కాకుండా జస్ట్ ఫ్రై ముక్కల్లోనే కొంచెం గ్రేవీ వచ్చేటట్టు చేసావు కదా, అది అంటే నీళ్ళు ఎక్కువ పోసావా లేకపోతే ఎన్ని గ్లాసులు పోసావు వాటర్? నీళ్ళు ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ నూనె పోసిన తర్వాత అది బాగా కాగిన తర్వాత కొంచెం దాల్చిన చెక్కను బిర్యానీ ఆకేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతాయి కదా, ఆ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తాం కదా, వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ లో వస్తాయి. అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు టమాటాస్ 2 టమాటాస్ ఎక్కువ తీసుకోకూడదు. టమాటా ఎక్కువ తీసుకుంటే పులుపు వచ్చేస్తుంది, తీయగా ఉంటది కర్రీ. అది 1/2 kg అనుకో, 1/2 kg అనుకో, ఒక 2 తీసుకొని కట్ చేసేసి బాగా అది కూడా ముందుగానే. కొంతమంది ఏంటంటే చికెన్ మధ్యలో వేసేస్తారు, ఉడికిన మధ్యలో, అలా వేస్తే వాటరీగా వస్తుంది. సో ముందుగా వేసామనుకో కొంచెం అది కూడా టమాటా కూడా ఫ్రై అవుతా ఉంటది కదా, ఫ్రై అయినప్పుడు టేస్టీగా ఉంటది. అప్పుడు చికెన్ ఉంటది కదా, చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత 1/2 అవర్ చేసుకుంటాం కదా. నువ్వు తిను, మళ్ళీ మా వాళ్ళు తిడతారు వ్యూవర్స్, ఏంటన్నా నువ్వు తిన్నావు, వదినకైతే అసలు తినేయట్లేదు, ఏంటి ఎక్కువ మాట్లాడుతావు, నువ్వు మాత్రం హాయిగా తిన్నావు అని అంటారు. నువ్వు తిన్ను. లేదు, నాది అయిపోయింది అప్పుడే. అమ్మో, నేనైతే చాలా చిన్నగా, నేను ఎంత ఫాస్ట్ గా తిన్నా అదేదో అవదు. నువ్వేంటో ఫాస్ట్ గా తిన్నావు, నువ్వు స్లో తింటావు, నేను ఫాస్ట్ గా తింటాను. అదేంటి ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నువ్వు ఎట్లా ఫాస్ట్? నేను మాట్లాడినంత మాట్లాడతా, తర్వాత ముద్దలు తినేస్తా. నీలాగా నమలను కదా నేను. నవ్వలేదు మరి, అన్నం నవ్వులుతేనే నీకు అరుగుతుంది. నమ్మడం అంటే మరి ఒక్కొక్కటి నేను తిన్నాను, తింటాను, కాకపోతే అంత మరీ ఎక్కువ ఫాస్ట్ గా. లేడీస్ మరి అలా తింటేనే పనులు అవుతాయి, మీలా తింటే అవుతాయా? మీకంటే 1 గంట సేపు తిన్నా నో ప్రాబ్లం. మేము పనులు చేసుకోవాలి కదా కిచెన్ లో. అప్పుడప్పుడు ఆనియన్స్ అన్నమాట. నేను అందుకే ఈరోజు బిర్యానీ రైస్ తీసుకురావద్దు, అందుకే సోనా మసూరితో చేస్తానని చెప్పి. మరి నీకు నచ్చిందా? చాలా బాగుంది. బాగుందా? బాగుంది. అది మన పాప కూడా బాగా తిన్నది అసలు.